హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పరిషత్ ఎన్నికలకు కసరత్తు. ఇప్పటికే 4 విడతలుగా స్తంభించిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు. ప్రతి త్రైమాసికంలో ₹300 కోట్ల చొప్పున నష్టం. క్షేత్రస్థాయి రాజకీయ స్థితిగతుల అంచనా. ఎన్నికలకు సమాయత్తం. వచ్చే నెల 4తో ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి ఏడాది. ఇన్ఛార్జి మంత్రులకు ఉద్వాసన. కొత్త జిల్లాలను పట్టించుకొని ఆమాత్యులు. జిల్లా అభివృద్ధి సమీక్షలు పట్టని వైనం. సీఎంకు అందిన వేగుల నివేదిక. ఇన్ఛార్జీలు విప్పులుగా ప్రభుత్వ సలహాదారులు. సీఎం రేవంత్ కసరత్తు. మూసీ మొదటి దశ స్పీడప్. నెక్లెస్ రోడ్డులో ఎక్స్పీరియన్స్ సెంటర్. మూసీ రివర్ ఫ్రంట్పై సీఎం రేవంత్ సమీక్ష. మెట్రో రైలు రూటు రివర్స్. అటు నుంచి ఇటు. ఫ్యూచర్ సిటీ నుంచే రైలు మార్గం వేసే దిశగా యోచన. తామొచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామన్న విపక్ష హెచ్చరికల నేపథ్యంలో కొత్త కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి. ఎఫ్డీసీఏ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ ఫ్యూచర్ సిటీ మెట్రో స్టేషన్. విపక్షాల ఎత్తుగడలకు కాంగ్రెస్ ప్రభుత్వం విరుగుడు ప్రణాళిక. ఒకవేళ ప్రభుత్వం మారినా రద్దు చేసే అవకాశం లేకుండా పగడ్బందీ వ్యూహం. కొత్త సీఎస్గా సంజయ్ జాజు. సీఎం సలహాదారుగా రామకృష్ణారావు. అజిత్ రెడ్డి స్థానంలో ఎన్ శ్రీధర్కు చోటు. 13 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీ. సర్దుబాటు పేరిట స్కూళ్లకు సమాధి. 23,000 పాఠశాలలు మూసివేత దిశగా సర్కారు అడుగులు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ షురు. మరోవైపు ఎన్రోల్మెంట్ డ్రైవ్. అనాలోచిత చర్యగా టీచర్ల ఆగ్రహం. జూలైలో సర్దుబాటు చేయాలని డిమాండ్. రామప్పకు మైనింగ్ ముప్పు. కాంగ్రెస్ సర్కార్ చర్యలతో ప్రమాదంలో వారసత్వ సంపద. 1000 ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు. అక్కడ ఓసీ తవ్వకాలు ప్రమాదమని తేల్చిన నిపుణులు. గుడి చెరువుతో పాటు పరిసర గ్రామాలపై తీవ్ర ప్రభావం. ఉమ్మడి పాలకుల హయాం నుంచే కుటిల యత్నాలు. భద్రతపై శాస్త్రవేత్తలు నిపుణులు స్థానికుల అభ్యంతరం. పరిస్థితిని గుర్తించి మైనింగ్ ఆలోచన మానుకోవాలి అని 2014లోనే సింగరేణికి కరాఖండిగా చెప్పిన కేసీఆర్. నాడు బీఆర్ఎస్ హయాంలోనే రామప్పకు యునెస్కో కీర్తి. మూలన పడేసిన ఫైలుకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సింగరేణి మైనింగ్ మొదలు పెడితే అంతా మటుమాయమే. కాంగ్రెస్ అసంబద్ధ నిర్ణయాలపై చరిత్రకారుల ఆందోళన.